సమస్తము నీకు మరుగై ఉండలేదు, ప్రభా నువ్వు చేయగలవు. ఈ ప్రార్థన దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోలేదు. చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆయన సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకొని తప్పకుండా ప్రత్యుత్తరం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. సరే, ఈ చోటు కూడా నన్ను వాక్యం చెప్పమని బ్రదర్ ఫోన్ చేసినప్పుడు ఎట్లా అన్న చెప్పినాడు అన్నప్పుడు సరే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా, నా చోట నిలబడి ఉంది, నువ్వు నాకు సహాయం చే ప్రభువా అని. దేవుడు గతంలో ఎట్లాగనే ఒక చోటకి వాక్యం చెప్పడానికి పంపించినప్పుడు అప్పుడు 3 రోజుల ముందుగానే నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నాకున్న సమయాన్ని బట్టి నా గదిలో నుండి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన స్వరంను వినిపించి దేవుడు నాకు మాట్లాడాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయము చేస్తాను. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయము చేస్తాను. దేవుడు చెప్పి మరి ఆ చోటకి వెళ్ళి రావడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడు చెప్పినది నాతో ఏదైనా సరే ఆయన జరిగించకుండా ఉండలేదు. చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థముగా పోలేదు. దేవుడే ప్రతిదీ కూడా జరిగించుకుంటూ వచ్చినాడు. ఎట్లా ఇదంతా సాధ్యమని అంటే ఈ చోటకు రావటం వలన ఎట్లా ప్రార్థన చేయాలో, ఎట్లా ఉపవాసం ఉండాలో, ఎట్లా దేవుని సన్నిధిలో మొరపెట్టాలో ఇవన్నీ నేర్చుకోవటం వలన చూడండి, దేవుని యొక్క ఆ యొక్క కార్యాలను చూడటానికి, ఆ మహిమ కలిగిన గొప్ప పనులను జరిగించడానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. అట్లాగే ఇప్పుడు అంతా కూడా ప్రార్థిస్తున్నారు కదా, మంచిగా చక్కగా ప్రార్థన చేసినారు మన దేశం కొరకు. చూడండి, అట్లాగే ఇప్పుడు కొన్ని వారాలుగా జరుగుతూ ఉన్నాయి, కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఈ ప్రార్థన జరుగుతూనే ఉంది. మరి చేస్తున్న ప్రార్థనల్లో దేవుడు జరిగించుకుంటూనే వస్తున్నాడు. గొప్ప మార్పులు, పెను మార్పులు దేవుడు జరిగించుకుంటూనే వస్తూనే ఉన్నాడు. ప్రార్థనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇట్లాగా దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు జరిగించిన విషయాన్ని మీతో పంచుకున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇది అంతటికీ మూలం ఏంటి మరి చెప్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆ చోట 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. తమ తాము తప్పించుకొని ప్రార్థన చేసి నన్ను వెలిపి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు, వారి పాపములను విడిచినాక దేవుడు చెప్తూ ఉన్నాడు, వారి పాపములను విడిచి నా తప్పు తిరిగి వారు ప్రార్థించిన ఎడల వారి దేశమును నేను స్వస్థపరుస్తాను. చూడండి, హృదయంలో ఉన్న విషయాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూసేది మన హృదయాన్ని. మీరు ఎట్లా ప్రార్థిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే హృదయంలో నుంచే మాట్లాడతాడు. హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని దేవుడు గ్రహిస్తూ ఉంటాడు ప్రతి విషయాన్ని. అందుకే చెప్తూ ఉన్నాడు దేవుడు అక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని అంటున్నాడు. వారి పాపములను విడిచిపెట్టి నా తప్పు తిరిగితే వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. అట్లాగే చూడండి, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. కీర్తనలు 66వ అధ్యాయము నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూడండి, భక్తుడు దావీదు సెలవిస్తున్నాడు,
నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్య పెట్టిన ఎడల, లక్ష్యము చేసుకునే ఎడల దేవుడు నా మనవి వినకపోదు. దేవుడు హృదయంలో ఉన్న వాటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా మనం ప్రార్థించాలి? పరిశుద్ధముగా మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం చేసిన దేవుడు వింటూనే ఉంటాడు. మన హృదయంలో ఏముందో సమస్తం కూడా ఆయనకి తెలుసు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, హృదయంలో వీటన్నిటిని లక్ష్య పెట్టుకొని మనం ప్రార్థిస్తానంట దేవుడు మన ప్రార్థన వినడంట. మన దేశము బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మనం ఉండే గ్రామం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి అని మనం ప్రార్థన చేసుకున్నాం కదా. ఈ ప్రార్థన చేసే విషయంలో అంట దేవుడు చిన్న విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ హృదయంలో ఉన్న విషయాలనంట మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తే వాటిని తీసేసుకొని తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడంట. ఇట్లాగే ప్రార్థించేవాడు. ఎవరి మీద ఉన్నా ఏదైనా ఉన్నా కూడా నేను ఒప్పుకొని ప్రభా వారిని క్షమించు, వారిని జ్ఞాపకం చేసుకో, వారి ఎడలు మీరు దయ చూపించండి ప్రభా. యేసుప్రభువు మనకు ఏదైతే నేర్పించాడో అటు ప్రార్థన మనము చేయాలి కదా. అటు ప్రార్థన మనము చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరాలని మనం చూస్తూ ఉంటాం. మన దైవజనులు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, మనం వింటూనే ఉంటాం. ప్రార్థించేటప్పుడు మీరు ఎట్లా ప్రార్థించాలి అనేది కూడా చెప్తూ ఉంటాడు కదా, మనం వింటూనే ఉంటాం. ఆ విషయాలను కలిగాక మనము ప్రార్థించాలి. దేవుని యొద్ద నుంచి మనం ఏం కోరుకుంటాం? మంచి తలవచ్చుతాం. ప్రభా నువ్వు మా పట్ల మంచిది, మా బిడ్డల పట్ల మంచి, కుటుంబం పట్ల మంచి చేయి. నువ్వు కోరుకునే విషయాల్లో తప్పులేదు, కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో ఉన్న విషయాలను దేవుడు గ్రహించి చెప్తూ ఉన్నాడు. వీటిని నువ్వు విడిచిపెట్టి నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా నేను నీ మొర వింటాను, తప్పకుండా నీ ప్రార్థన నేను వింటాను అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, మత్తయి సువార్తలో కూడా 6వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నీవు దేవుడు చెప్తూ ఉన్నాడు, చూడండి ఎట్లా ప్రార్థించాలి. మీరు వేషధారుల వలె ప్రార్థించవద్దు, నిత్యముగా వారి ఫలము పొంది ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ప్రార్థించేటప్పుడు ఎట్లా అంటారు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, దేవుడు చెప్తున్నాడు, రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. తప్పకుండా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తానంట. నీ గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థిస్తే అంట దేవుడు తప్పక ప్రత్యుత్తరము ఇస్తాడు. చేయబడుతున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు కదా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కదా. హైదరాబాద్ మరి వెళ్ళినప్పుడు దైవజనులు ఆ రూమ్ చూడాలని చాలా ఆశపడినప్పుడు చూచాను. అక్కడ కొద్ది రూమ్ దేవుని సేవకులు అబ్రహాం కేడేసి గారు మరి ఆ కొద్ది రూమ్లో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అక్కడ ఒక వ్యక్తి నేను అడిగినప్పుడు, అయ్యా అన్న ఉండే రూమ్ ఏది అని అన్నప్పుడు ఇదే కదా అని చెప్పాను. చూడండి, ఆ కొద్ది రూమ్లో ఉండి ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? దేశ సరిహద్దులకు వెళ్ళిపోయింది.
ప్రపంచాలను కదిలించింది ఆయన ప్రార్థన. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా ఒక దైవజనం చెప్తున్నాడు, కొన్ని గ్లోబ్ ఒకటి కొనుక్కొని దేవుని సేవకుడు గుండె కానించుకొని ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు అని. ఆ రూమ్లోనే ఉండి ప్రార్థన చేసేవాడు. మంచిగా ప్రార్థన చూడండి. ఆ ప్రార్థన చూడండి ఏమైంది, ప్రపంచ దేశాలను కదిలించింది ఆయన ప్రార్థన.